పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. హీ లిఫ్ట్స్, ఆయన లేవనెత్తును అనే ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సోదరులారా, ఈనాడు సత్యశ్రీ సభ సామాన్య 5వ ఆదివారమును కొనియాడుతున్నది. వాక్య ధ్యానాంశాలకు వెళ్లే ముందు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని పరిశీలన చేద్దాం. ఆమె పేరు ఫ్లోరెన్స్ నైటింగేల్. ఇటలీ దేశంలో 1820వ సంవత్సరంలో జన్మించింది. చిన్నప్పటి నుంచే ఈమె ధనిక కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా ప్రేమ, సేవ అనేటువంటి విలువలను తన హృదయానికి, తన జీవితానికి అన్వయించుకుంది. ఈమె గొప్ప జ్ఞాని. బైబిల్ విషయం కావచ్చు, అనేకమైన భాషల విషయంలో కావచ్చు, ముఖ్యంగా గణిత శాస్త్రం విషయంలో ఈమె చక్కటి పరిజ్ఞానాన్ని పొందుకుంది. అదేవిధముగా ఈమె సేవనే తన యొక్క జీవిత పరమావధిగా ఎంచుకొని ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకోవటం ద్వారా ఆమె వివాహాన్ని తిరస్కరించింది. ఈ లోకాన్ని, భోగాలను, విందులను, వినోదాలను, ఈ లోకపరమైన ఆనందాలన్నిటికీ కూడా స్వస్తి పలికి సేవ చేయాలన్నటువంటి దృఢ నిశ్చయంతో తన యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉంది. అలాంటి సమయంలో ఆమె జర్మనీలో నర్సింగ్ శిక్షణను పూర్తి చేసుకుని ఉన్నది. తర్వాత ఆమె 1853 నుంచి 56 సంవత్సరం దాకా జరిగినటువంటి క్రిమియన్ యుద్ధములో ఆమె ఆ యుద్ధములో గాయపడినటువంటి సైనికులకు సేవ చేయటానికి ఆమె కృతనిశ్చురాలైంది. చిన్న దీపాన్ని తీసుకొని ఆ దీప వెలుతురులో ఆమె యుద్ధ భూమిలో గాయపడినటువంటి సైనికులకు అందరికీ కూడా ఆమె సేవలు చేయటం ప్రారంభించింది. 38 మంది నర్సులను తయారు చేసి వాళ్ళను తీసుకొని యుద్ధ భూమికి కదిలి వారందరికీ కూడా గాయాలు కట్టుకట్టి క్రీస్తు ప్రేమను ఆమె చూపించి ఉంది. అందుకే ఆమెను ఆ యొక్క సైనికులందరికీ కూడా అనేటటువంటి వారు ద లేడీ విత్ ద ల్యాంప్ అని సైనికులు ఆమెను ప్రేమగా పిలిచేటటువంటి వారు. ఈమె సేవ చేయటం ద్వారా, ఈమె యొక్క పరిచయం చేయటం ద్వారా, ఈమె గాయాలు కట్టుకట్టడం ద్వారా మరణాలు తగ్గుముఖం పట్టాయి. వారి యొక్క జీవితాల్లో ఆనందాన్ని నింపింది, ఆ యొక్క ప్రేమను నింపింది. అదేవిధముగా ఈమె తన జీవితంలో అనేకమైనటువంటి సంస్కరణ చేసింది. ఆ యొక్క విద్యాపరమైనటువంటి సంస్కరణలు కావచ్చు, అదేవిధముగా ప్రభుత్వానికి అనేకమైనటువంటి నివేదిక తయారు చేసి ఆసుపత్రుల యొక్క నిర్మాణం, ఆసుపత్రుల గురించినటువంటి సంస్కరణలు తయారు చేసింది. అదేవిధముగా 1860లో నైటింగేల్ ట్రైనింగ్ స్కూల్ అనేటువంటి ఆ నర్సింగ్ కాలేజీని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి యొక్క కాలేజీని లండన్లో ఈమె ఆ యొక్క ఆసుపత్రిని నిర్మాణం చేసింది. కనుక ఈ యొక్క నర్సింగ్ వృత్తిని ఆమె మార్చిపడేసింది. అనేకులు ఆ యొక్క ప్రపంచవ్యాప్తంగా అటు చూసే విధముగా, ఆ సేవ కోసం పరితపించే విధముగా, అందరూ ఆ యొక్క సేవను ఎంచుకునే విధముగా ఆ యొక్క వృత్తిని ఈ వృత్తి అంటే సేవ, ఇది చిన్న చూపు చూడబడుతున్నటువంటి ఈ యొక్క వృత్తిని ఆమె గొప్ప వృత్తిగా మార్చింది. సేవా దృక్పథముతో చూచే విధముగా ఈ యొక్క వృత్తిని మార్చింది. కనుక ఆమె తరచుగా పలికేటటువంటి మాట, ప్రేమతో చేసేటటువంటి ఏ వృత్తి అయినా, చేసేటటువంటి ఏ చిన్న పైనైనా దేవుని దృష్టిలో అత్యంత గొప్పది అని ఆమె పలికి ఉన్నది. ప్రేమైన సోదరి సోదరులారా, ఈనాటి సువిశేషములో ప్రభువు 2 విషయాలు మనకు తెలియజేస్తున్నాడు. మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు అంటున్నారు. రెండవదిగా, లోకానికి వెలుగు నీవే. లోకానికి మీరు వెలుగువలే ఉన్నారు అని సెలవిస్తున్నాడు. ఉప్పులాగా ఉండొచ్చు, ఉప్పులాగా మారు, ఉప్పులాగా మీరు తయారవ్వండి అని అంటలేదు. మీరే ఉప్పు అంటున్నాడు. ప్రేమైన సహోదరి సోదరులారా, మీరే ఉప్పదనము కలిగి జీవించండి. ఉప్పు తెల్లగా ఉంటుంది, అది పవిత్రత గుర్తు, శుభ్రత గుర్తు. అది దాని యొక్క సుగుణాలు మనం చూసినట్టయితే తెలుపు, పవిత్రత, రుచి కలిగి ఉంటుంది, కరిగిపోతుంది. అది విశ్వాసానికి మాదిరిగా ఉంటుంది. అది పాడుగాకుండా చేస్తుంది, కుళ్ళిపోకుండా చేస్తుంది. ఇది మనము ఉప్పుని గురించి మనం ఆలోచిస్తే, ఉప్పుని గురించి మనము పరిశీలన చేస్తే మనకు అవగతమైనటువంటి అనేకమైనటువంటి అంశాలు.
కనుక ప్రభు మీరు ఉప్పు అంటున్నాడు, లోకానికి మీరు ఉప్పు వలె ఉన్నారు, మీరు ఉప్పు అంటున్నాడు. కనుక మీ ఉప్పదనాన్ని కోల్పోకుండా దాన్ని కాపాడుకోండి అని ప్రభు ఈనాడు స్పష్టపరుస్తున్నాడు. ఉప్పు రుచిని ఇస్తుంది. కనుక ఉప్పు లేనటువంటిది భోజనము ఒప్పద రుచులకు అనేటువంటి ఆ యొక్క సామెతను మనం వింటున్నాం, అనేటువంటి పద్యాన్ని వింటున్నాం. కనుక అన్నేసి చూడు నన్నేసి చూడు అంటున్నాం. కనుక అన్ని సరుకులున్న అనేక ఇంగ్రీడియంట్స్ ఉన్న ఉప్పే అన్నిటినీ సమపాలలో అది కలుపుతూ ఉంది. రుచినివ్వటానికి సమతుల్యం చేసేటటువంటిది కేవలం ఉప్పు మాత్రమే. కనుక ఉప్పదనం లేనటువంటి క్రైస్తవుడుగా ఉండకు అంటుంది. సంఘములో కానీ, కుటుంబంలో కానీ, లేకపోతే అన్యుల మధ్య కానీ నీవు ఉప్పదనము కలిగి జీవించు. చప్పగా ఉండవాక, కషముగా ఉండవాక, నిన్ను చూసి బెంబేలెత్తిపోయేటట్టు విధముగా, నిన్ను చూసి పారిపోయే విధముగా కాకుండా నీ ఉప్పదనాన్ని, ఇదిగో క్రైస్తవుడు, ఇదిగో క్రైస్తవ సంఘము, ఇదిగో ఇక్కడ వెళ్ళి నేర్చుకోవచ్చు, వీరు సౌకర్యంగా ఉంటారు, వీరు ఆమోదయోగ్యంగా ఉంటారు, వీరు ప్రేమగా ఉంటారు, వీరి మాటలు, వీరి యొక్క సంభాషణలన్నీ కూడా ప్రేమతత్వంతో ఉంటాయి, మంచితనంతో ఉంటాయని లోకం గుర్తించాలి. అందుకే పునీత పౌలు గారు కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో సెలవిస్తున్నాడు, మీ సంభాషణలు ఎల్లప్పుడూ దయాపూరితముగాను రుచికరముగాను ఉండవలెను, ప్రతి వ్యక్తికి సరియైన సమాధానము ఎట్లు చెప్పవలెనో మీకు తెలిసి ఉండవలెను. కనుక సంఘంలో కానీ, సమాజంలో, కుటుంబంలో కానీ ఎక్కడ ఉన్నా మీ సంభాషణలు, మీ మాటలు, మీ వ్యక్తిత్వాలు దయాపూరితంగా ఉండాలి, రుచికరముగా ఉండాలి. కనుక ఈ లోకము గుర్తించాలి, ఇతడు క్రీస్తు బిడ్డ, ఇది క్రీస్తు అనుచరులు. మీరు క్రైస్తవులా? బస్సులో చూసినా, రైల్లో చూసినా, లేకపోతే ఎక్కడ చూసినా, మార్కెట్లో చూసినా మీరు క్రైస్తవులా? మీ మాటలు అలా ఉన్నాయి, మీ సంభాషణ అలా ఉన్నాయి, మీ చూపు అలా ఉంది, మీరు క్రైస్తవులా అని లోకం గుర్తించాలి. అందుకే పౌలు గారు స్పష్టపరుస్తున్నాడు, మీ సంభాషణలు ఎల్లప్పుడూ దయాపూరితంగా ఉండాలా, రుచికరముగా ఉండాలి, చేదుగా కషముగా ఉండకూడదు, కర్ణ కఠోరముగా ఉండకూడదు, చెవులు మూసుకునే విధముగా ఉండకూడదు, పారిపోయే విధముగా ఉండకూడదు, వీళ్ళ క్రైస్తవులు చీకొట్టే విధముగా ఉండకూడదు. కనుక మీరు ఉప్పు అంటున్నాడు. ప్రియమైన సహోదరి సోదరులారా, మార్కు సువార్త 9వ అధ్యాయము 5వ వచనమును చూసినట్లయితే, ఉప్పు మంచిదే, కానీ అది తన ఉప్పదనము కోల్పోయిన తిరిగి దానిని ఎట్లు సారవంతము చేయగలరు. కనుక మీరు ఉప్పదనము కలిగి ఒకరితో ఒకరు సమాధానముతో ఉండు. కనుక నీ నైజాన్ని, నీ వ్యక్తిత్వాన్ని, నీ క్రీస్తు తత్వాన్ని, నీ వెలుగును, నీలో ఉన్నటువంటి క్రీస్తు విలువలను పోగొట్టుకున్న తర్వాత, క్రీస్తు నీ నుండి కనుమరుగైన తర్వాత నువ్వు కేవలం ఉత్సవ విగ్రహం మాత్రమే. బాడీ ప్రెజెంటు, ఆత్మీయ జీవితం లేదు, మానసిక జీవితం లేదు, హృదయం లేదు, ఆత్మీయ జీవితం లేదు. కనుక నువ్వు పారవేయబట్టడానికి తప్ప, జనాభా లెక్కకు మాత్రమే ఉంటావు తప్ప, రికార్డు క్రైస్తవుడుగా ఉంటావు తప్ప, నీ వలన ఎవరికి ఉపయోగము లేదు. సంఘానికి కానీ, శ్రీ సభకు కానీ, కుటుంబానికి కానీ ఎవరికి నీ వలన ఉపయోగము లేదు. కనుక ఉప్పదనము కోల్పోకుండా చూసుకో. కనుక ఉప్పదనము కలిగి ఉంటే మీరు ఒకరినొకరు ప్రేమ కలిగి, సమాధానం కలిగి ఉంటారు. వారిని బట్టి ఈ లోకం గుర్తిస్తుంది, వీరు నాకు సాక్షులని, వీరు క్రీస్తు బిడ్డలని ఈ లోకం గుర్తిస్తుంది. ప్రియమైన సోదరులారా, అదే విధముగా ఉప్పులో ఉన్నటువంటి మరొక గొప్ప సుగుణం, అది కరిగిపోతుంది. కనుక క్రీస్తు బిడ్డ త్యాగాలకు సిద్ధపడాలి. ఇతరులకు, సంఘానికి, సమాజానికి, కుటుంబానికి, శ్రీ సభకు ఉపయోగపడేటటువంటి బిడ్డగా, త్యాగానికి అనగా కరిగిపోయే విధముగా నిటారైనటువంటి వ్యక్తిగా కాకుండా, లొంగను తొలగను విధేయించనన్న రీతిగా కాకుండా, త్యాగాలకు సిద్ధపడేటటువంటి జీవితముగా ఉండాలి.
యోహాను సువార్త 12:24 మనం చూసినట్టయితే, గోధుమ గింజ భూమిలో పడి నశించినంత వరకు, అది చావనంత వరకు, అది మట్టిలో కలవనంత వరకు, అది అది పొట్ట విప్పుకున్నంత వరకు అది అట్లే ఉండును, నశించనేని అది విస్తారముగా ఫలిస్తుంది. ఉప్పు కనిపించదు, కానీ అది కరిగిపోతుంది. ఉప్పు కనపడదు, పదార్థములు వేసినప్పుడు అది కరిగిపోతుంది. కానీ అది చూడలేనటువంటి ఆ ఉప్పును, దాని ప్రభావాన్ని మనం చూస్తాం. అది ఇచ్చే తీయదనాన్ని, అది ఇచ్చే కమ్మదనాన్ని, అది కరిగిపోవటం ద్వారా ఆ ప్రభావాన్ని మనం చూస్తాం. కనుక ఉప్పు పాత్రను మార్చదు, వంటకాన్ని మారుస్తుంది. కనుక ఉప్పదనం కలిగిన జీవితాలు త్యాగాలకు సిద్ధపడతారు, కరిగిపోతారు, తమను తాము ఆత్మార్పణ చేసుకుంటారు. ఇతరులకు తీయదనంగా ఉండటానికి, ఇతరులకు ఆత్మీయతగా ఉండటానికి, ఇతరులకు మంచిగా ఉండటానికి, ఇతరులకు ప్రేమను పంచిపెట్టడానికి వారు త్యాగాలకు సిద్ధపడతారు. ప్రేమైన సోదరి సోదరులారా, ఇక ఉప్పులో ఉన్నటువంటి మరొక గొప్ప సుగుణం, అది పాడుగాకుండా కాపాడుతుంది. పూర్వకాలంలో ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోవటానికి కనుక ప్రధానమైనటువంటి ఇంగ్రీడియంట్, ప్రధానమైనటువంటి వనరు ఉప్పు మాత్రమే. అది పాడు కాకుండా చేస్తుంది. ఈరోజు లోకాన్ని మనం చూసినట్టయితే పాపముతో పాడవుతూ ఉంది, ద్వేషముతో కుళ్ళిపోతూ ఉంది, అన్యాయంతో ఈ లోకము క్షీణిస్తూ ఉంది. కనుక క్రీస్తు బిడ్డలైన మనందరికీ కూడా ప్రభు మనం ఉప్పులా ఉండు అంటున్నాడు. పాప జీవితములో పడిపోకుండా, పాడుగాకుండా, కుళ్ళిపోయినటువంటి ఈ యొక్క రాజ్యములో, ఈ లోకములో నీవు ఒక ఉప్పుగా ద్వేషాల మధ్య, కుళ్ళు మధ్య, కుట్రంతాల మధ్య, అన్యాయాల మధ్య క్షీణిస్తున్నటువంటి మానవీయ విలువలు, దైవిక విలువలు మంట కలిసిపోతున్నటువంటి ఆ యొక్క పరిస్థితుల మధ్య, మనుషుల మధ్య ఉప్పదనాన్ని ఇవ్వమంటున్నాయి. కుళ్ళిపోతున్న జీవితాలు, పాడుబడిపోతున్న జీవితాలు, క్షీణిస్తున్నటువంటి జీవితాల మధ్య నువ్వు ఉప్పదనము కలిగి ఉండు. పాడైపోతున్నటువంటి మనస్సులను, హృదయాలను బాగు చేయి. నీ ఉప్పదనం ద్వారా, నీ మాటల ద్వారా, నీ క్రియల ద్వారా, నీ సంభాషణ ద్వారా పాడైపోతున్నటువంటి సంఘాలను, లోకాన్ని, లేకపోతే కుటుంబాలను, నీ చుట్టూ ఉన్నటువంటి జనానికి నువ్వు ఉప్పుగా ఉండు. నీవే పాడైపోతే, నువ్వే పనికి రాకుండా పోతే, నీవే సారం లేని వాడివైతే, నీవే తొక్కబడేవాడివైతే, నువ్వు ఏ రీతిగా సంఘంలో, సమాజాలు, కుటుంబంలో చెడిపోతున్నటువంటి కుళ్ళును, కుట్రలను, కుతంత్రాలను, అన్యాయాన్ని, ఆ చేదు స్వభావాన్ని, కుళ్ళిపోతున్న వ్యవస్థలను ఏ విధముగా బాగు చేయగలుగుతావు? కనుక నీ ఉప్పు అని ప్రభు ఈనాడు సెలవిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సోదరులారా, అయితే నీ మౌనం, నీ నిర్లక్ష్యం, నీ రాజ్య జీవితం ద్వారా ఈ లోకాన్ని నువ్వు మరింతగా పాడు చేస్తానికి ఆస్కారం ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, నీ మౌనం ద్వారా కావచ్చు, నీ నిర్లక్ష్య జీవితం కావచ్చు, నాకెందుకు వచ్చిందిలే, చేసేవాళ్ళు, బాగు చేసేవాళ్ళు, ప్రక్షాళన చేసేవాళ్ళు, గురువు చూసుకుంటారు, లేకపోతే పెద్దవాళ్ళు చూసుకుంటారని చెప్పేసి నీకు నీవుగా నేనొక్కనేలే అనుకుంటూ నిర్లక్ష్య భావంతో కానీ, ఏం కాదులే, ఈ ఒక్కసారిలే, ఇప్పుడేలే, కొన్ని రోజులేలే, కొన్ని సంవత్సరాలేలే, ఈ ఒక్కసారిలని రాజీ పడుతున్న జీవితాలు కావచ్చు, నిర్లక్ష్యం కావచ్చు, నీ జీవితం పట్ల ఎటువంటి క్రమశిక్షణ కానీ, ఎటువంటి క్రమశిక్షణ కానీ, నీ జీవితాన్ని దేవుని కొరకు, దేవుని వెలుగు కొరకు, దేవుని జీవం కొరకు, దేవునిలో ఫలభరితమవటం కోసము ఏమాత్రం ఇసుమంతని శ్రద్ధ చేయక, పరుగులేక, ప్రయాసమైనటువంటి నిర్లక్ష్య జీవితాలు, నులివెచ్చని జీవితాలు, సోమర్థం కలిగిన జీవితాల ద్వారా నీవు కుళ్ళిపోతావు, నీవు వాడిపోతావు, నీకు అప్పగించినట్టు కుటుంబాన్ని, బిడ్డలను కూడా కుళ్ళబాల చేస్తావు. ప్రేమైన సోదరి సోదరులారా, కనుక ఈనాడు ఈ జీవితాలు, అనేక మంది జీవితాల్లో ఈ నిర్లక్ష్యం ఉంది, ఈ మౌనం ఉంది, ఈ యొక్క రాజీ పడే జీవితం, ఆయం కాదులే, మనకెందుకు వచ్చిందన్న రీతిగా ఈనాడు జీవిస్తూ ఉన్నాయి. ఉప్పదనాన్ని కోల్పోయి నాకెందుకు వచ్చిందిలే, మనకెందుకులే అన్న రీతిగా రాజీ పడుతూ ముందుకు సాగుతూ ఉన్నాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా,
రెండవదిగా ఈనాడు ప్రభు మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు వెలుగై ఉన్నారు అని ప్రభు సెలవిస్తున్నారు. కనుక వెలుగు కనబడాలి. అది జీవితంలో, మాటల్లో, క్రియల్లో, సంభాషణలో, వ్యక్తిత్వములో అది కనబడాలి. అందుకే ప్రభు 5వ అధ్యాయం 14వ వచనములో మత్తయి సువార్తలో కొండపై కట్టబడినటువంటిది మరుగై ఉండరాదు, మరుగు చేసుకోకూడదు, అది కనపడకుండా ఉండదు, అది కనపడుతుంది. కనుక దేవుడు నీలో వెలిగించినటువంటి జ్ఞానస్నానం ద్వారా వెలిగించినటువంటి యొక్క ఆత్మదీపము కొంచెం కిందో, మంచం కిందో, గంప కిందో పెట్టడానికి కాదు, అది వెలిగించాలి. వెలుగుతూ వెలిగించటానికే ఈస్టర్ పండుగ దినాన పాస్కా క్యాండిల్ తీసుకొని గురువు వెలిగించి ఆ వెలుగుతో అందరి క్రొవ్వొత్తులను వెలిగిస్తాడు. ఇదిగో క్రీస్తు జ్యోతి నిన్ను వెలిగించడానికి వచ్చాడు, చీకటిని పటాపంచలు చేయడానికి వచ్చాడు, పాప శాప మరణాలను తొలగించడానికి వచ్చాడు, నిన్ను పరలోక పుత్రునిగా చేసడానికి వచ్చాడు, వెలుగుపుత్రుడిగా నేను చేయడానికి వచ్చాడు. కనుక ఇదిగో క్రీస్తు జ్యోతి, ఇదిగో ఇది మరుగు చేసుకోబాక, ఈ ఆత్మదీపాన్ని వెలిగించు, నువ్వు వెలుగుతూ ఇతరులను వెలిగింపచేయి. వెలుగులో నడవ శక్తి కోసం ప్రార్థన చేయి. వెలుగులో జీవిస్తానయ్యా అని మాట వెలిగించుమా యేసు వెలుగించుమా, వెలుగునందు నడవ శక్తి ప్రసాదించుమా, వెలుగునందు నడవ శక్తి ప్రసాదించుమా. అదేవిధంగా ప్రియమైన సోదరి సోదరా, క్రైస్తవుడు ఉన్న చోట అబద్ధం, అజ్ఞానం, అవినీతి, అన్యాయము కొనసాగదు. కనుక వెలుగుపుత్రుడు అన్యాయాన్ని కానీ, అవినీతిని కానీ, అధర్మాన్ని కానీ, చీకటి కార్యాలను కానీ, లోక దురాచారాలను కానీ, లోక దురభ్యాసాలను కానీ, మూఢనమ్మకాలను కానీ, చీకటి సంబంధించినటువంటి వ్యక్తులను, ప్రదేశాలను, మనస్తత్వాలను ఎంత మాత్రము సహించడు. లొంగిపోయేది కాదు చీకటి. ఈ వెలుగు చీకటి లొంగిపోదు, అది స్తంభంపై దీపముగా ఉంటుంది, అందరు కనపడుతుంది. నీవు వెలుగుగా వచ్చావు కనుక ఆ వెలుగు వెలిగించాలి. ప్రియమైన సోదరి సోదరులారా, వెలుగు దారి చూపుతుంది. ఈనాటి యువత దారి తప్పి ఉన్నారు. గుట్కాలతోటి, డ్రగ్స్ తోటి, పేకాటలతోటి, మందుతోటి దారి తప్పిన జీవితాలు. గుడి లేదు, ప్రార్థన లేదు, వాక్యం అంటే తెలియదు, బైబిల్లో ఏ పుస్తకం ఎక్కడుందో కూడా తెలియదు, కుటుంబ ప్రార్థన లేదు, వ్యక్తిగత ప్రార్థన లేదు, సంఘ ప్రార్థన లేదు, వాక్యాహారం లేదు, ప్రభు రక్తాల పోషణ లేదు, దేవుని వైపు కడుగులు లేవు. దారి తప్పిన జీవితాలు ప్రియమైన సోదరి సోదరులారా. కనుక నీవే వెలుగు. నీలో ఉన్న వెలుగును పంచడానికి ప్రయత్నం చేయి. ఖండించడానికి, సరిచేయటానికి, గద్దించటానికి, త్రోవ చూపటానికి ఆ వెలుగును నువ్వు చూపించు ప్రియమైన సహోదరి సోదరులారా. ఈనాడు నువ్వు మౌనంగా ఉంటున్నావేవా? నీలో ఉన్న వెలుగు మౌనంగా ఉంటాని కాదు. ఒక గురువుగా మౌనంగా ఉండకూడదు, ఒక కన్యాస్త్రీగా మౌనంగా ఉండకూడదు, ఒక విశ్వాసిగా మౌనంగా ఉండకూడదు. ప్రకటించాలి, ఆ వెలుగును ప్రకటింప చేయాలి. నాకెందుకు వచ్చిందిలే, గొడవలు వస్తాయేమో, తిరుగుబాటు వస్తుందేమో, దేవాలయంలో సినిమా సాహిత్యాలతో, సినిమా పాటలతో, సినిమా డాన్సులతో నేడు యువత చెలరేగిపోతున్నారు. దేవాలయాన్ని గౌరవించలేకపోతున్నారు, దేవుని యొక్క సన్నిధాన్ని గౌరవించలేకపోతున్నారు, దేవుని స్థలాన్ని వారు పవిత్రపరచలేకపోతున్నారు. నాకెందుకులే అన్న రీతిగా అనేక మంది మౌనముగా ఉంటున్నారు. నీ మౌనం, నీ నిర్లక్ష్యం, నాకెందుకు వచ్చిందిలే అని అంటే నీవు నీ యొక్క వెలుగును కొంచెం క్రింద, మంచం క్రింద పెట్టిన వాడితో సమానం. లొంగిపోతుంది చీకటి శక్తులకు అది లొంగిపోతుంది. కనుక భక్తుడు మాత్రమే భయపడతాడు, బలహీనుడిగా ఉంటాడు. రోజుకో తీరుగా, పూటకో రీతిగా అవసరాలను బట్టో లేకపోతే ఆ పరిస్థితులను బట్టో మాట్లాడతాడు. కానీ విశ్వాసి ధైర్యం కలిగి ఉంటాడు, బలంగా ఉంటాడు, లొంగిపోడు. చీకటి వ్యక్తులకు, చీకటి శక్తులకు, చీకటి మాటలకు, చీకటి ప్రజలకు ఏమాత్రము లొంగిపోడు. వెలుగుపుత్రుడు ప్రియమైన సహోదరి సహోదరులారా. కనుక నీలోని వెలుగు లొంగిపోయేదనా, ఆరిపోయేదనా, కొడిగట్టిపోయేదనా ఒకసారి జ్ఞాపకం చేసుకో.
ఇక వెలుగును నీవు దాచకూడదు. 5వ అధ్యాయం మత్తయి సువార్త 15వ వచనములో దాన్ని గంప కింద పెట్టరు, దాచవద్దు. నీలోని విశ్వాసాన్ని, నీలోని మంచితనాన్ని, నీలోని నీతిని, దేవుని యొక్క వెలుగును, నీలోని వివేకాన్ని దాచిపెట్టడానికి కాదు, మరుగు చేసుకోవటానికి కాదు, ప్రకటించడానికి, ప్రసరింప చేయటానికి, దాన్ని ఇతరులకు ఇవ్వటానికి. ప్రియమైన సహోదరి సోదరులారా, దీని ద్వారా ఈ లోకం గుర్తించవచ్చు, ఈ లోకం అనొచ్చు అది గర్వమనో లేకపోతే అహమనో కాదు. ప్రియమైన సోదరులారా, నీ వెలుగును ప్రకటిస్తున్నావంటే నీవు దేవుని మహిమపరుస్తున్నావు. దేవునికి ఘనత, దేవునికి పేరు, నీ గౌరవం కాదు, నీ ప్రతిష్ట కాదు, నీ వ్యక్తిత్వం కాదు, నీ గర్వం కాదు. నీ వెలుగును ప్రదర్శిస్తున్నావంటే దేవుని మహిమపరుస్తున్నావు, దేవుని గౌరవిస్తున్నావు. అందుకే ఈనాటి శుభవార్తలో 5వ అధ్యాయం 16వ వచనములో మీ యొక్క పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రదర్శించను. మీ సత్కార్యములను చూచి, మీ మంచి కార్యం, పుణ్యకార్య, వెలుగు కార్యములను చూచి ఈ పరలోకము తండ్రి సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనెండు. ఇది మహిమ కార్యం, గౌరవప్రదమైన కార్యం. ప్రియమైన సోదరి సోదరులారా, కనుక ఫ్లోరెన్స్ నైటింగేల్ నాకెందుకు వచ్చిందిలే, యుద్ధభూములు ఎవడు చచ్చిపోతే నాకేంటి, ఒకవేళ ఎవరైనా తుపాకీ దుబ్బుడు నేను చచ్చిపోతాను, నాకు అవసరమా, ఈ రిస్క్ చేయటం అవసరమా, ఎందుకు వచ్చిన తలనొప్పి అని చెప్పేసి అనుకోలేదు. చిన్న పోరాటం, తనలోనికి ఎటువంటి అజ్ఞానంగా, నీరసంగా, నిరాశగా, నిస్పృహ కానీ ఏమీ రాకుండా తనలో ఉన్నటువంటి ఆ వెలుగును ఆమె ఇతరులకు అందింపచేయడానికి, లోకానికి అందింపచేయడానికి, గాయపడిన వారికి, ఆందోళనతో ఉన్నటువంటి వారికి, కొడిగట్టిపోతున్నటువంటి వారికి, మననఛాయలో ఉన్నటువంటి వారికి, గాయపడిన వారికి ఆ వెలుగును అందించటానికి ఆమె దీపముగా యుద్ధ భూమిలోనికి వెళ్ళింది. అనేక మందికి దీపాన్ని వెలిగించింది, తమ యొక్క జీవితాలు వెలిగించింది, ఆత్మీయ జీవితాన్ని వెలిగించింది, ప్రేమ దీపాన్ని వెలిగించింది, నవ్వులు విరబోయించింది, గాయాలను కట్టుకట్టింది, మరణ నీడ నుంచి లేపింది. ప్రియమైన సహోదరి సోదరులారా, నీ చుట్టూ అనేకమైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు నీవు మౌనంగా ఉన్నావా, నాకెందుకులే అనుకుంటున్నావా? ఈనాడు అనేక మంది నాకెందుకులే, ఎవరు కూడా రిస్క్ తీసుకోవటానికి కానీ, చెమటోడ్చడానికి కానీ, శ్రమ తీసుకోవటానికి కానీ, చీకటిని పటాపంచలు చేయడానికి, చీకటి శక్తులతో పోరాటం చేయటానికి, చీకటి శక్తులను అణిచివేయటానికి పోరాటం చేయలేకపోతున్నారు, అడుగు వేయలేకపోతున్నారు. నులివెచ్చగా జీవిస్తూ ఉంది, నాకెందుకు వచ్చిందిలే, నాకేం అవసరమా అన్న రీతిగా జీవిస్తూ ఉంది. కనుక నీలోని వెలుగును దాచిపెడుతున్నావా, వెలుగునిస్తున్నావా? నాలోని ప్రేమ జ్యోతిని వెలుంగ నీయుమా, నాలోని ప్రేమ జ్యోతిని వెలుంగ నీయుమా, ప్రజాలికే నే దివ్యనై ప్రకాశమివ్వగా, నాలోని ప్రేమ జ్యోతిని వెలుంగ నీయుమా. నీలో ఉంచినటువంటి ఆ జ్యోతిని వెలగటానికి, ప్రజలకి, లోకానికి ఒక వెలుగు దివ్యంగా ఉండాలనడానికి దేవుడిని పిలిచి ఉన్నాడు. దేవుడిని పిలిచి ఉన్నట్టు సహోదరి సోదరులారా, దాన్ని కొంచెం కిందో మంచం కింద పెట్టడానికి కాదు, దాన్ని దాచిపెట్టడానికి కాదు. ప్రియమైన సహోదరి సోదరులారా, అది వెలిగించటానికే దేవుడు నిన్ను నన్ను పిలిచి ఉన్నాడు. కనుక చీకటిని చెప్పించటము ఈ లోకములో మనకు చాలా సులభం, కానీ వెలిగించటము చాలా కష్టం. చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి ఎవరన్నా వచ్చి బాగు చేస్తే ప్రభుత్వం మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద వేసి మనం నిందిస్తూ ఉంటాం. వాళ్ళు వచ్చి బాగు చేయాలి, వీళ్ళు వచ్చి బాగు చేయాలని చెప్పేసి చీకటిని ద్వేషించటం, శపించటం చాలా సులభం, కానీ వెలిగించటం చాలా కష్టం. రిస్క్ తీసుకోవటం, కష్టించటం, చెమటోడ్చటం, అది యుద్ధ భూమి అయినా, అది ఏ భూమి అయినా ఫ్లోరెన్స్ నైటింగేల్ లాగా వెలిగించటం చాలా కష్టం. కానీ ఆమె తెగువ చేసింది, శ్రమ తీసుకుంది. క్రీస్తు దీపం, క్రీస్తు వెలుగు, క్రీస్తు ప్రేమ ఆమెను ముందుకు తీసుకెళ్ళింది. ప్రేమైన సోదరులారా, ఎవరు వెలుగును ద్వేషిస్తారు,
ఎవరు చీకటిని శపిస్తారు, ఎవరు చీకటిని చూసుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు, పాపములో దుష్క్రియలతో పాప సంబంధమైనటువంటి జీవితాలతో జీవించేటటువంటి జీవితాలు, దుష్క్రియలు చేయ జీవితాలు, పాపకృత్యంలో జీవించే జీవితాలు, వాళ్ళు మాత్రమే తిట్టుకుంటూ గొనుక్కుంటూ సనుక్కుంటూ జీవిస్తారు. యోహాను సువార్త 3వ అధ్యాయము 20వ వచనం సెలవిస్తుంది, దుష్క్రియలు చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషిస్తాడు, వెలుగును సమీపించాడు, వెలుగు దగ్గరికి రాడు, తిట్టుకుంటూ గొనుక్కుంటూ కూర్చుని ఉంటాడు. వాడు వెలిగే దీపముగా జ్యోతిగా ముందుకు వెళ్ళాడు. కనుక అతడికి నీరసం, బద్ధకం, సోమరితనము, నులివెచ్చనితనం ఉంటుంది. కనుక పాపాన్ని ప్రేమించేవాడు, చీకటిని ప్రేమించేవాడు, చీకటి శక్తులను, చీకటి వ్యక్తులను, చీకటి ప్రదేశాలను ప్రేమించేటటువంటి వాడు వెలుగు వైపుకు రాడు, వెలుగును సమీపించాడు, చీకటిని మరుగు చేసుకొని ఉంటాడు. ప్రియమైన సోదరి సోదర, కనుక అతని దుష్క్రియలు బయలుపడుకుంటున్నట్లు వెలుగును సమీపించడు అని వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రియమైన సహోదరి సోదరులారా, కనుక వెలుగు దాచబడేది కాదు, వెలుగు పంచబడేటటువంటిది. వెలుగుని దాచిపెట్టుకుంటే దాచదు, నీలో ఉన్న వెలుగు దాచుకుంటే దాగదు. నీ జీవితం ద్వారా, నీ క్రియల ద్వారా, నీ సంభాషణల ద్వారా ఆ వెలుగు ఈ లోకానికి పంచబడుతుంది, ప్రసరించబడుతుంది. ప్రియమైన సోదరి సోదరులారా, కనుక వెలుగున్న చోట దారి ఉంటుంది, వెలుగున్న చోట ఆశ ఉంటుంది. నైటింగేల్ ఫ్లోరెన్స్ ఆమెలో ఉన్నటువంటి క్రీస్తు దీపం, క్రీస్తు వెలుగుకు దారి చూపించింది, తెగువ చూపించింది. ఒక ఆశ, వీళ్ళు వెలిగించాలి, వీళ్ళు యుద్ధభూమిలో ఉన్నారు, మరణ ఛాయలో ఉన్నారు, మరణ నీడలో ఉన్నారు, గాయముతో ఉన్నారు అని వారి జీవితాన్ని లేపాలనే ఉద్దేశంతో ఆశతో ముందుకు సాగింది. కనుక వారికి ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా వారి దారి కనపడుతుంది. కానీ చీకటిలో జీవించే వాడికి దారి కనపడదు, అన్నీ మూసుకొని పోతాయి, పంచేంద్రాలు మూసుకొని పోతాయి, సర్వం లోకమంతా కూడా వాడికి అంధకారమయంగా ఉంటుంది. కనుక వాడు ఏ రిస్క్ తీసుకోడు, ఏ శ్రమ తీసుకోడు, ఏ త్యాగానికి సిద్ధపడడు. చీకటిలో జీవించే జీవితాలు సుఖమయమైన జీవితాన్ని, శారీరక మానసిక ఆనందాల కోసమే వాడు చీకటిని, చీకటి శక్తులను, చీకటి వ్యక్తులను, చీకటి ప్రదేశాలను ఎన్నుకుంటాడు. కానీ వెలుగు పుత్రుడు దారి కనపడుతుంది, వాడికి ఆశ ఉంటుంది, వారిలో ఆశ నిలుపుతూ ఉంటాడు. జీవత్యం వల్ల మన నీడలో జీవించే వారికి ఓదార్పుగా, ధైర్యముగా, ఆశగా, నిరీక్షణగా ఈ వెలుగుపుత్రులు ముందుకు సాగుతూ జీవిస్తారు. ప్రేమైన సహోదరి సోదరా, కనుక దేవుడు మనల్ని చీకటిని తప్పించటానికి పిలవలేదు, చీకటిని మార్చటానికి పిలిచాడు. చీకటి జీవితం నుండి పారిపోవటానికి కాదు, తప్పించుకోవడానికి కాదు, మార్చటానికి. ఫ్లోరెన్స్ నైటింగేల్ అనేటువంటి ఈ స్త్రీ, ఈమె పేరు మీదే నర్సుల దినోత్సవముగా కొనియాడుతూ ఉంది ఈ ప్రపంచం అంతా కూడా. కనుక ఈమె చీకటి మనస్తత్వాలు, చీకటి ఆలోచనలను, చీకటి వాతావరణాన్ని వెలుగుగా మార్చింది. చీకటిని నేను తప్పించుకోవటానికి కాదు, ఈ లోకంలో దేవుడు నిన్ను పిలిచింది చీకటిని మార్చటానికి. క్రీస్తు ప్రభు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనములో, లోకానికి వెలుగు నేనే, నన్ను అనుసరించువాడు అంధకారం నడవక జీవ వెలుగును పొందునని ప్రభు సెలవిచ్చాడు. కనుక ప్రభు యొక్క జ్ఞానస్థానం ద్వారా క్రీస్తు బిడ్డలమయ్యాం, వెలుగు పుత్రులమయ్యాం, ప్రకాశపుత్రులమయ్యాము. కనుక ఆయన దట్టమైన జబూలూను, నప్తాలి, పోయిన వారం ధ్యానించాం. జబూలూను నప్తాలి ప్రాంతము చీకటితో, దట్టమైన పాప శక్తులతో, చీకటి శక్తులతో సంచరించు ఆ జనుల మధ్య కాంతిరేఖగా వెళ్ళాడు, మార్గదర్శిగా వెళ్ళాడు. కనుక నేను ఈ మార్గదర్శనం ఇవ్వటానికే, ఈ వెలుగుగా ఉండటానికే దేవుడు నన్ను పిలిచి ఉన్నాడు. చీకటిని తప్పించుకోవటానికి కాదు, చీకటిని మార్చటానికి, చీకటి మనస్తత్వాలను, చీకటి ఆలోచనలు, చీకటి ప్రదేశాలను, చీకటి వ్యక్తిత్వాలను మార్చటానికే దేవుడు నన్ను పిలిచి ఉన్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, కనుక ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. నీ ఉప్పు అంటున్నాడు. ప్రియమైన సోదరుడా, నీ వెలుగు అంటున్నావు. కనుక ప్రభు పలికిన విధముగా, ప్రభు అడుగుతున్న విధముగా నీ ఉప్పదనం కలిగి ఉన్నావా, తీయదనం కలిగి ఉన్నావా? లోకానికి, సంఘానికి, సమాజానికి, శ్రీ సభకు వెలుగుగా ఉప్పదనం కలిగి ఉన్నావా? లేక కషముగా, చీకటిమయంగా, భయంకరముగా నీ జీవితం తయారైందా? అన్యులు దోషించే విధముగా, అందరు తిరస్కరించే విధముగా, అందరిని చుచ్చికొట్టే విధముగా నీ జీవితం ఉందా?
ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. చేతులు జోడించుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఓ మా ప్రియ పరలోక తండ్రి, నీవు మమ్మల్ని భూమికి ఉప్పుగా లోకానికి వెలుగుగా పిలిచినందులకు నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించున్నా. మా జీవితం రుచి లేనిదిగా కాకుండా నీ ప్రేమతో నిండినదిగా చేయండి. చీకటిలో ఉన్న వారికి మా జీవితం ఆశగా త్రోవగా మారునట్లు సహాయం చేయండి. మేము మా జీవితాన్ని మాటలకు మాత్రమే పరిమితం చేయక మా జీవితాల ద్వారా నీకు సాక్షులుగా నిలిచి ఉప్పులా కరిగే త్యాగాన్ని, వెలుగుగా ప్రకాశించే పవిత్రతను మాకు అనుగ్రహించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుండుగా, మీ ఆత్మతో నుండుగా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ ఆత్మీయ సందేశం మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచినట్లా ఈ ఆత్మీయ సందేశం ఇతరులతో పంచుకొని వారు కూడా ఆత్మీయంగా బలపడటకు దోహదపడగలరని మనవి. మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి. గాడ్ బ్లెస్ యూ.